హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి యొక్క ప్రాముఖ్యత, ఆ రోజు చదవవలసిన శ్లోకాల గురించి తెలుసుకుందాం. హనుమాన్ జయంతి అనేది పవనపుత్ర హనుమంతుని జన్మదినం. ఇది భక్తి, విశ్వాసం, ధైర్యం, బలం మరియు అహంకారిత రహిత సేవక ప్రతీకత. హనుమంతుడు అనేక ఆలయాల్లో ప్రధాన దేవతగా పూజించబడతాడు. ఆయన్ని చిరంజీవిగా అంటే శాశ్వతంగా జీవించే దేవతగా భావిస్తారు. ఆయన భక్తి, శ్రీరాముడిపై శ్రద్ధ, విపత్తులపై గెలిచే భక్తి భక్తులందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఈరోజు భక్తులు ఉపవాసం ఉంటారు, ఆలయ సందర్శన చేస్తారు, హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం వంటి శ్లోకాలు పఠిస్తారు. హనుమంతునికి నైవేద్యాలు సమర్పించి ఆయన్ని స్మరించడం ద్వారా జీవితంలో భయాలు జయించవచ్చని నమ్మకం. ఈరోజు చదవవలసిన శ్లోకాల గురించి తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా 40 శ్లోకాలతో కూడిన ఈ కావ్యం తులసీదాస్ రచన. భక్తి, శక్తి, స్మృతి మరియు సేవా సిద్ధాంతాన్ని బోధిస్తుంది. ఆంజనేయ దండకం ఆంజనేయుని మహిమను వర్ణించే తెలుగు శ్లోకం. దీనిని నిత్యం పఠనం చేస్తే శత్రువులు దూరమై శాంతి, రక్షణ లభిస్తాయి. ఈ శ్లోకాలతో పాటు మరికొన్ని శ్లోకాలను కూడా చూద్దాం. బజరంగ బాణ్ శత్రునాశనానికి పఠించేవారు ఎక్కువ. ఇది హనుమంతుని బలాన్ని చెప్పే శక్తివంతమైన శ్లోకం. హనుమత్ అష్టకం కవచం సుందరకాండం. సుందరకాండ హనుమంతుని గొప్ప ప్రయాణాన్ని తెలిపే భాగం. దీనిని చదివితే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఇప్పుడు మనం హనుమంతుని నమ్మకం, ధైర్యం గెలిచిన ఒక కథ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో విజయ్ అనే యువకుడు ఉండేవాడు. అతడు చిన్నప్పటి నుండి హనుమంతుని గాథలు విని పెరిగాడు. తన నాయనమ్మ ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించేది. రామ దూత అతులిత బలరామ అనే మొదటి పాదాన్ని వినగానే అతడి మనసు నిండేది. కాలక్రమంలో విజయ్ యువకుడయ్యాడు. అతనికి ఉద్యోగ ప్రయత్నాల్లో అనేక నిరాశలు ఎదురయ్యాయి. ఇంట్లో ఒత్తిడి ఏర్పడింది. మనోధైర్యం కోల్పోయి విజయ్ ఒక రోజు తన చిన్ననాటి ఆలయాన్ని దర్శించాడు. అక్కడ పూజారి అతనితో మాట్లాడుతూ ఇలా అన్నారు: హనుమంతుడు నీకు భయం లేకుండా ధైర్యాన్ని ఇస్తాడు. ఆయనను నమ్మి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించు. నీ మార్గం తడబడిన ఆయన తోడు మాత్రం నిలిచే ఉంటాడు. ఆ మాటలు విజయ్ హృదయంలోకి లోతుగా ప్రవేశించాయి. అతడు ప్రతి ఉదయం హనుమాన్ చాలీసా పఠనం ప్రారంభించాడు. రోజుకి కేవలం 10 నిమిషాలు సరిపోతాయన్న నమ్మకంతో ఆయన భక్తితో శ్లోకాలు చదివేవాడు. కొన్ని వారాల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒకరోజు అతడు సుదూర నగరానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మార్గమధ్య రైలు ఆగిపోవడం వల్ల ఆఖరి నిమిషంలో నడిచే పరిస్థితి వచ్చింది. దూరం 3 కిలోమీటర్లు, సమయం అరగంట. ఆలస్యమైతే ఇంటర్వ్యూ పోతుంది. కానీ హనుమాన్ చాలీసా మాటలు అతని చెవిలో మారుమోగాయి. భీమరూప లంక జల హనుమాన్ అతను భయంకరంగా రూపం మార్చుకొని 6 గంటల్లో లంకా దహనం చేశాడు. విజయ్ పరిగెడుతూ వెళ్ళాడు. చివరకు సమయానికి చేరి ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. అది అతని జీవితాన్ని మార్చిన రోజు. అతనికి ఉద్యోగం వచ్చింది. తరువాత అతను తన కుటుంబానికి హనుమాన్ చాలీసా పఠనాన్ని అలవాటు చేశాడు. ప్రతి మంగళవారం నైవేద్యంగా వడలు వేసేవాడు. హనుమంతుని స్తోత్రాలు చదవడం అతనికి ఒక ప్రేరణగా మారింది. ఈ కథ ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. మన జీవితంలో సంక్షోభాలు ఉండవచ్చు, అపజయాలు ఉండవచ్చు, కానీ నమ్మకం, ధైర్యం ఉంటే హనుమంతుడు మార్గం చూపుతాడు. హనుమాన్ చాలీసా వంటి శ్లోకాల పఠనం మనసును స్థిరంగా ఉంచుతుంది, ఆధ్యాత్మికంగా మనకు బలాన్ని ఇస్తుంది. హనుమాన్ జయంతి అనేది భక్తికి ప్రతీక. ఈరోజు హనుమంతుని గుణాలను స్మరించి శ్లోకాలు చదివితే మన జీవితంలో ధైర్యం, ఆరోగ్యం, విజయం లభిస్తాయి. విజయ్ కథ మనకు తెలియజేసింది, శ్రద్ధ ఉంటే హనుమంతుడు తనను అనుసరించే వారిని నిరాశపరచడు. మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ కథ విని శ్లోకాలు చదువుకోండి. హనుమంతుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.